హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. అండ్ ఆల్సో ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసుకునే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లర్క్ అండ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేరియస్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని పూర్తిగా చూసి మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు వీలైతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ ట్రీ బ్రీడింగ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్లీ చూడొచ్చు. నేను అన్నీ కూడా అండర్లైన్ అనేది చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈ జాబ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం క్లియర్గా గుర్తుంచుకోండి. ముందుగా మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. అదేంటంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి తమిళనాడు కోయంబత్తూరులో అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు తమిళనాడు కోయంబత్తూరు అనగానే ఓన్లీ తమిళనాడు వాళ్ళే అప్లై అయితే చేయాలని చెప్పేసి అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి భారతీయ పౌరులు ఎవరైనా సరే, ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ విషయం క్లియర్లీ గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ముందుగా మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందనే డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 5వ తారీఖున అంటే నవంబర్ 5వ తారీఖున అఫీషియల్లీ ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి ఏ కేటగిరీ పోస్టులు ఉన్నాయనేది చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో టోటల్లీ మనకి 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బ్రీఫ్ డీటెయిల్స్ కాదు, బేసిక్ డీటెయిల్స్ మాత్రమే. బ్రీఫ్గా అయితే తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్లో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజనల్ క్లర్క్, టెక్నీషియన్ ఫీల్డ్ అండ్ ల్యాబ్, టెక్నీషియన్ అసిస్టెంట్ ఫీల్డ్ అండ్ ల్యాబ్ అని చెప్పేసి ఇలా మొత్తం 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చూసుకుంటే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 25 నుంచి 30 వేల మధ్యలో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి చూసుకుంటే అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే 8 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. ఇందులో 5 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 2 పోస్టులు ఎస్సీ కేటగిరీకి, 1 పోస్టు ఎస్టీ కేటగిరీకి అని చెప్పేసి 8 పోస్టులని ఈ విధంగా డివైడ్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అప్లై చేయడానికి ఏజ్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ రెండో పోస్ట్ చూసుకుంటే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్. ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ గురించి కూడా మనం క్లియర్గా వివరాలను చెక్ చేస్తే లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేసి జాబ్ గెట్ చేసిన క్యాండిడేట్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే అప్రాక్సిమేట్లీ విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 30 నుంచి 35 వేల మధ్యలో ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఒకే ఒక పోస్ట్ ఉంది. అయితే ఆ పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ జాబ్ కూడా అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం మూడో పోస్ట్ ఏంటి అనేది చూస్తే మూడో పోస్ట్ చూసుకుంటే మనకి టెక్నీషియన్ ఫీల్డ్ అండ్ కమ్ ల్యాబ్. సో ఇక్కడ ఈ పోస్ట్ని క్లియర్లీ చూడొచ్చు. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసి గెట్ చేసిన క్యాండిడేట్కి లెవెల్ 3 ప్రకారం శాలరీ గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది. లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అప్రాక్సిమేట్లీ మనకి వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే 40,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 40,000 అన్న అప్రాక్సిమేట్లీ విత్ ఆల్ అలవెన్సెస్ 40,000 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 పోస్టు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు అని చెప్పారు. అయితే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇక్కడ వివరాలు క్లియర్లీ చూడొచ్చు. ఇక ఫైనల్లీ ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి 4వ పోస్ట్ చూసుకుంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ కమ్ ల్యాబ్. సో అయితే ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి చూస్తే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 5 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అప్రాక్సిమేట్లీ 45,000 to 50,000 రూపీస్ వరకు శాలరీ రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 1 వేకెన్సీ, 1 పోస్టు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టులు అని చెప్పేసి 4 పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఈ జాబ్కి అప్లై అయితే చేయడానికి క్యాండిడేట్కి ఉండవలసినటువంటి మినిమం ఏజ్ చూసుకుంటే 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేశారు.
టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్లో ఈ 4 కేటగిరీ పోస్టులకు సంబంధించి 16 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు క్లియర్లీ చూడదాం. సో ఇప్పుడు ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి సంబంధించి చూస్తే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th స్టాండర్డ్ పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ స్కూల్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్లో మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశారు. అది ఇక్కడ క్లియర్లీ చూడొచ్చు. అయితే ఇక్కడ 3 years ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ అనే ఒక టాపిక్ కనపడుతుంది, ఐ మీన్ ఒక పాయింట్ కనపడుతుంది. సో బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది డిజైరబుల్ అని మెన్షన్ చేశారు. సో ఈ క్వాలిఫికేషన్ మీకు ఉన్నా లేకపోయినా ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి అడ్డంకులు అయితే ఏమీ కూడా లేవు. పోస్ట్ లోయర్ డివిజనల్ క్లర్క్. ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ గురించి క్లియర్లీ చెక్ చేస్తే లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th క్లాస్ పాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఇంటర్మీడియట్ మీరు పాస్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్లో స్పెసిఫిక్గా ఎంపీసీ వాళ్ళు అప్లై చేయాలి, బైపీసీ వాళ్ళు అప్లై చేయాలి, లేదా సిఈసీ ఆర్ ఎంఈసీ వాళ్ళు అప్లై చేయాలని రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా సరే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇది లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్లో చూసుకుంటే మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నారు. ఆ టైపింగ్ స్పీడ్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి 30 words per minute అనేది ఇంగ్లీష్లో కానీ లేదా 25 words per minute అనేది హిందీలో కానీ టైప్ చేయాలి. అయితే ఈ టైపింగ్ అనేది టైప్ రైటర్ మీద, లేదు మేము కంప్యూటర్ కీబోర్డ్ మీద టైప్ చేయగలము అనుకుంటే మీరు ఇంగ్లీష్లో అయితే 35 words, హిందీలో అయితే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్లీ చూడొచ్చు. ఇక్కడ మొత్తం వివరాలన్నీ కూడా నేను అండర్లైన్ అనేది చేశాను. ఇక్కడ వివరాలన్నీ చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ PDF లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా క్లిక్ చేసి మీరు వివరాలను ప్రాపర్గా చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి. ఈ టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ అని మెన్షన్ చేశారు. 10+2 ఇన్ సైన్స్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. బట్ ఇంటర్మీడియట్లో మనకి 60% ఆఫ్ మార్క్స్ రావాలి. దాంతో కూడా సైన్స్ బ్యాక్డ్రాప్లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో లైక్ ఎంపీసీ ఆర్ బైపీసీ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయగలరని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఫైనల్లీ టెక్నికల్ అసిస్టెంట్. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ ఫాలోయింగ్ ది ఫీల్డ్స్ స్పెషలైజేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పారు. సో అంటే ఇప్పుడు ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ కనుక మనం అప్లై అయితే చేయాలనుకుంటే మనం బ్యాచిలర్ డిగ్రీతో అప్లై అయితే చేసుకోవాలి. ఆ బ్యాచిలర్ డిగ్రీలో కూడా మనం ఏ డిగ్రీ పడితే ఆ డిగ్రీతో కాదు, ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఐ మీన్ స్పెషలైజేషన్స్ ఇచ్చారు. ఆ స్పెషలైజేషన్స్లో కానీ లేదా ఆ ఫీల్డ్లో కానీ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే జాబ్స్కి అప్లై చేసుకోగలరు. అవేంటి అనేది చూసుకున్నట్లయితే మీరు డిగ్రీలో అగ్రికల్చర్ కానీ, బయోటెక్నాలజీ కానీ, బోటనీ కానీ, ఫారెస్ట్రీ ఆర్ జువాలజీ ఇటువంటి ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో, ఐ మీన్ ఏవైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో ఈ వీటిలో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీరు ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చాలా డెప్త్గా ప్రతి పోస్ట్కి కూడా సపరేట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఒకసారి మనం వాటన్నిటి గురించి కన్ఫ్యూజింగ్గా తెలుసుకోకుండా క్లారిటీగా తెలుసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరికైతే SC/ST రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఎటువంటి పోస్టులు కూడా నోటిఫికేషన్లో కేటాయించలేవు కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ అంటూ ఏమీ కూడా ఉండదు. అండ్ ఆల్సో పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ SC/ST అయి ఉంటే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇవి ప్రతి పోస్ట్కి కూడా మెన్షన్ అయితే చేశారు. బట్ అన్ని పోస్టుల డీటెయిల్స్ని ఓవరాల్గా ఇలా చెక్ చేయడం కన్నా ఈ విధంగా సింపుల్గా తెలుసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మీకు సింపుల్గా షేర్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకుని మీ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఒకసారి మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి అప్లై అయితే చేసే క్యాండిడేట్కి అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయి ఉంటే 500 rupees అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఇందులో 250 rupees ఎగ్జామినేషన్ ఫీజు, 250 rupees ప్రాసెసింగ్ ఫీజు అని మెన్షన్ చేశారు. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ కానీ SC, ST, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు 250 rupees పే చేయకుండా ఓన్లీ ఏదైతే మనకి ప్రాసెసింగ్ ఫీజు 250 ఉందో అది 250 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు అయితే ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క పోస్టే కాదు, రిమైనింగ్ అన్ని పోస్టులు కూడా పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి చూసుకుంటే మనకి 1000 rupees అంటే 1000 రూపాయల అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు 500 rupees అండ్ ప్రాసెసింగ్ ఫీజు 500 rupees ఉంది. అయితే సేమ్ యాస్టీజ్ మనకి ఉమెన్ క్యాండిడేట్స్ SC, ST, ఎక్స్ సర్వీస్మెన్కి చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు 500 rupees నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చి రిమైనింగ్ 500 rupees ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది క్లియర్లీ చూడొచ్చు.
ఇక్కడ మొత్తం మనకి వివరాలన్నీ క్లియర్లీ ఇచ్చారు. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ జాబ్కి చూసుకుంటే టెక్నీషియన్ జాబ్కి కూడా మనకి 1000 రూపీస్ ఆఫ్ ఫీజు అయితే పే చేయాలి. అయితే అందులో మనకి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు, 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు. ఇది అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజులో ఉండడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు 500 రూపీస్ పే చేయాలి. ముందుగా చెప్పుకున్నట్లు పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఈ జాబ్కి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఫైనల్లీ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ గురించి, ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ గురించి మనం క్లియర్లీ మాట్లాడుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు టోటల్లీ 1500 రూపీస్ అంటే 1500 రూపాయలు. ఇందులో మనకి ఎగ్జామినేషన్ ఫీజు 750 రూపీస్, ప్రాసెసింగ్ ఫీజు 750 రూపీస్, టోటల్లీ 1500 రూపాయలు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీజు 750 రూపీస్ పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఓవరాల్లీ ఇవైతే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ వివరాలన్నీ కూడా మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆఫ్లైన్లోనే ఉంటుందని చెప్పారు. రిటర్న్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫాలోడ్ బై. సో అది కూడా కొన్ని పోస్టులకు మాత్రమే. రిమైనింగ్ పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఏమీ లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఆ వివరాలు అయితే తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఏదైతే ఎగ్జామ్ అయితే ఉందో ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ జరిగేటటువంటి లొకేషన్ చూసుకుంటే తమిళనాడు కోయంబత్తూర్ అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు నేను చెప్పాను కదా ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అని చెప్పి ఇక్కడ చూడండి ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. రిటర్న్ టెస్ట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ వివరాలు అనేది క్లియర్లీ చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఏదైతే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటీఎస్ జాబ్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సంబంధించిన ఎగ్జామ్ గురించి చూస్తే ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 90 మినిట్స్ జరుగుతుందని చెప్పారు. అంటే 1.5 hours అయితే జరుగుతుందని చెప్పారు. ఈ ఎగ్జామ్ చూసుకుంటే మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ 1లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. పార్ట్ 2లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ కమ్ రీజనింగ్, దీనికి సంబంధించి కూడా సేమ్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఇక పార్ట్ 3లో న్యూమరికల్ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి కూడా సేమ్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఇక ఫైనల్లీ పార్ట్ 4లో జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఓవరాల్గా ఎగ్జామ్ జరిగే టైం చూసుకుంటే 1.5 hours అండ్ ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అనేది క్యారీ చేస్తుంది. అండ్ ఆల్సో నెగిటివ్ మార్క్ చూసుకుంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇవైతే ఎంటీఎస్ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్. ఇక ఇప్పుడు లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి చూస్తే లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇక్కడ టైం చూసుకుంటే 60 minutes ఇచ్చారు. అంటే 1 hour టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనేది క్యారీ చేస్తుందంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా ఎగ్జామ్ పేపర్ని 4 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. సో అవేంటంటే చూస్తే పార్ట్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. అండ్ పార్ట్ 2లో జనరల్ ఇంటెలిజెన్స్ కమ్ రీజనింగ్, దీనికి కూడా 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. ఫైనల్లీ పార్ట్ 3లో చూసుకుంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇది బేసిక్ అథమెటిక్ స్కిల్స్ని చెక్ చేసే విధంగా 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. ఇక ఫైనల్లీ పార్ట్ 4లో జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అని చెప్పారు. ఇక్కడ ఓవరాల్ డీటెయిల్స్ చూడొచ్చు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ని చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినవి రిమైనింగ్ 2 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి టెక్నీషియన్, ఇంకోటి టెక్నికల్ అసిస్టెంట్. టెక్నీషియన్ జాబ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఓవరాల్ టైం చూసుకుంటే 180 minutes అంటే 3 hours టైం అయితే అలాట్ చేయడం అయితే జరిగింది ఈ టెక్నీషియన్ జాబ్కి సంబంధించి. ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే టోటల్లీ మనకి 5 పార్ట్స్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈచ్ పార్ట్లో 20 క్వశ్చన్స్ అండ్ ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్కింగ్ క్యారీ చేస్తుంది. టోటల్లీ ఎగ్జామ్ పేపర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. పార్ట్ 2లో చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ కమ్ రీజనింగ్, దీనికి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. పార్ట్ 3లో జనరల్ ఇంగ్లీష్, దీనికి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. పార్ట్ 4లో అర్థమెటిక్, సేమ్ యాస్టేజ్, దీనికి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. ఇక ఫైనల్లీ పార్ట్ 4లో బేసిక్ సైన్స్, దీనికి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఓవరాల్లీ చూడొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చేశారు. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ అనేది చూసుకున్నట్లయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఫైనల్లీ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ గురించి మాట్లాడదాం. ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ గురించి క్లియర్లీ మాట్లాడినట్లయితే ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి కూడా ఎగ్జామ్ టైం చూసుకుంటే 180 minutes అంటే 3 hours అయితే ఉంటుందని చెప్పారు. అండ్ ఆల్సో ఎగ్జామ్ పేపర్లో చూసుకుంటే మనకి టోటలీ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అనేది క్యారీ చేస్తుంది.
ఎగ్జామ్ చూసుకుంటే 4 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటంటే పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్ కమ్ రీజనింగ్ ఉంటాయి, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. పార్ట్ 2లో చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటాయి, దీనికి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. ఇక పార్ట్ 3లో చూసుకుంటే అర్థమెటిక్, దీనికి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. ఇక ఫైనల్లీ పార్ట్ 4లో చూసుకున్నట్లయితే మనకి రెలవెంట్ సబ్జెక్ట్ను మనం అప్లై అయితే చేసినప్పుడు ఏదైతే స్పెషలైజేషన్ లేదా ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనకి రెలవెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. ఇక్కడ ఓవరాల్కి ఎగ్జామ్ పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లాస్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆ షెడ్యూల్కి సంబంధించిన వివరాలని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ గురించి క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే నోటిఫికేషన్ అయితే యాక్చువల్లీ మనకి ముందుగా చెప్పుకున్నట్లు నవంబర్ 5వ తారీఖున అఫీషియల్లీ ఆన్లైన్లో రిలీజ్ చేశారు. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే నవంబర్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 30వ తారీఖుగా మెన్షన్ అయితే చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏదైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందో ఆ రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి జనవరి 2025 లాస్ట్లో కానీ ఫిబ్రవరి 2025 స్టార్టింగ్లో కానీ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే మనకి రిటర్న్ టెస్ట్ అయితే కంప్లీట్ అవుతుందో తర్వాత చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఫిబ్రవరి లాస్ట్ వీక్లో స్కిల్ టెస్ట్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఫైనల్లీ మనకి ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్లో కల్లా ఫైనల్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్లీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ పై నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ ముందుగా చెప్పినట్లు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓవరాల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.